భూమి మీద ఒక ప్రదేశం ఉంది. అక్కడ సైంటిస్టులు ఇప్పటి వరకు కేవలం 1% మాత్రమే కనుక్కోగలిగారు. మిగిలిన 99% లోపల ఏముందో ఎవరికీ తెలియదు. బహుశా తెలిసిన వాళ్ళు తిరిగి రాలేదేమో. ప్రతి సంవత్సరం డజన్ల కొద్ది మనుషులు అక్కడికి వెళ్లి గల్లంతైపోతుంటారు. నేల కింద ఎవరికి కనిపించని ఒక పెద్ద నది ప్రవహించే చోటు అది. ఒక చుక్క, కేవలం ఒక్క చుక్క మనిషి ప్రాణం తీసేంత ప్రమాదకరమైన విషం ఉండే చోటు. బయటి ప్రపంచాన్ని అస్సలు చూడని మనుషులు. అదే అమెజాన్ ఫారెస్ట్. ఈ భూమి మీదే అతిపెద్ద, అత్యంత పురాతనమైన మరియు అత్యంత ప్రమాదకరమైన మిస్టరీ ఇది. ఇది కేవలం ఒక అడవి మాత్రమే కాదు, మనుషులెవరికి అర్థం కాని ఒక డార్క్ పజిల్. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమెజాన్ అడవి చీకటి రహస్యంలోకి అడుగు పెడదాం. This video explores complex topics, historical theories, and investigative research. The content is intended for educational and informational purposes. The views and opinions expressed by any individuals featured in this video are their own. We do not accept liability for any errors or omissions, and viewers are encouraged to conduct their own independent research. Viewer discretion is advised. అమెజాన్ ఫారెస్ట్. ఈ పేరు వినగానే మన మైండ్ లోకి దట్టమైన చెట్లు వస్తాయి. కానీ ఈ అడవి ఎంత పాతదో తెలుసా? ఇది 5,50,00,000 సంవత్సరాల క్రితం నాటిది. అంటే డైనోసార్లు అంతరించిపోయిన కొన్ని లక్షల ఏళ్లకే ఈ అడవి పుట్టింది. భూమి మీద మనిషి అనేవాడి ఆనవాళ్ళు కూడా లేని కాలంలోనే ఈ అమెజాన్ అడవి పుట్టింది. మనుషులు సామ్రాజ్యాలు కట్టారు, కూల్చారు. కానీ ఈ అడవి మాత్రం కోట్ల సంవత్సరాలుగా అక్కడే అలాగే ఒక సైలెంట్ గార్డియన్ లా నిలబడి ఉంది. బహుశా మనుషుల అంతం తర్వాత కూడా ఇది అలాగే ఉంటుందేమో. దీని విస్తీర్ణం గురించి వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది ఒక దేశం కాదు, 9 దేశాలను మింగేసిన ఒక సామ్రాజ్యం. బ్రెజిల్, పెరు, కొలంబియా, వెనెజులా, ఈక్వెడార్, బొలివియా, గయానా, సురినామ్ మరియు ఫ్రెంచ్ గయానా. దీని మొత్తం విస్తీర్ణం 55 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మన ఇండియా కంటే 1.5 రెట్లు పెద్దది. ఊహించుకోండి, మన ఇండియాని 1.5 సార్లు అక్కడ పెట్టిన ఆ అమెజాన్ అడవి ఇంకా మిగిలే ఉంటుంది. ఈ అమెజాన్ అడవిలో 39,000 రకాలకు పైగా చెట్లు ఉన్నాయి. సైన్స్ కి కూడా దొరకని చెట్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎవరికి తెలియని ఆ చెట్లలో క్యాన్సర్ లాంటి వ్యాధులను నయం చేసే మందు దాగి ఉంటే సైంటిస్టులు ఇదే ఆశతో వెళ్తుంటారు. అక్కడి నేచర్ కి ఉన్న ఇంటర్లాకింగ్ సిస్టమ్ చాలా వింతగా ఉంటుంది. ఉదాహరణకు బ్రెజిల్ నట్ ట్రీ. ఇది 500 సంవత్సరాలు బ్రతుకుతుంది. కానీ ఒక ప్రత్యేకమైన ఆర్కిడ్ బీ అనే తేనెటీగ వచ్చి దీని పూల మీద వాలితే తప్ప దీనికి కాయలు రావు. ఆ ఒక్క తేనెటీగ చనిపోతే ఈ భారీ వృక్షం కూడా అంతరించిపోతుంది. అంతేకాదు ఇక్కడ 80,000 కంటే ఎక్కువ రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. అయాహువాస్కా ఇది ఒక తీగ. దీనితో చేసిన కషాయాన్ని అమెజాన్ అడవి గిరిజనులు శతాబ్దాలుగా తాగుతున్నారు. ఇది తాగితే మనిషి ఆత్మ శరీరాన్ని వదిలి వేరే ప్రపంచంలోకి వెళ్తుందని వాళ్ళు నమ్ముతారు. సైంటిస్టులు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇందులో అత్యంత శక్తివంతమైన DMT అనే సైకడెలిక్ కాంపౌండ్ ఉంది. డిప్రెషన్, PTSD లాంటి వాటిని నయం చేయడానికి ఇప్పుడు ఇదే వాడుతున్నారు. కానీ ఇక్కడ ప్రాణం పోసే చెట్లు కాదు, ప్రాణం తీసేసేవి కూడా ఉన్నాయి. క్యూరేర్ అనే మొక్క ఒక పాయిజన్. దీన్ని గిరిజనులు బాణాలకు పూసి వేటాడుతారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ రోజు అదే విషయంతో సర్జరీలో వాడే మజిల్ రిలాక్సెంట్ మందులు తయారు చేస్తున్నారు. ప్రాణం తీసే పాయిజన్ ప్రాణాలు కూడా కాపాడుతుంది. ఈ అడవి కేవలం చెట్ల వల్లే మిస్టరీగా మారలేదు. ఇక్కడ నివసించే ప్రాణులు ఏ హర్రర్ స్టోరీకి తీసిపోవు. 30 లక్షలకు పైగా జీవరాశులు ఈ అమెజాన్ అడవిలో ఉన్నాయి. గ్రీన్ అనకొండ గురించి మీరు వినే ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత బరువైన పాము. 9 మీటర్ల పొడవు, 250 కిలోల బరువు. ఇది తన ఎరని నీళ్ళల్లోకి లాక్కెళ్లి శ్వాస ఆగిపోయే వరకు వదిలిపెట్టదు. దాని పుట్టలో ఇరుక్కుంటే మరణం ఖాయం. ఇక బ్లాక్ కైమన్ 6 మీటర్ల పొడవు ఉండే ఒక డైనోసార్ లాంటి ముసలి. అమెజాన్ అడవి నదుల్లో ఈ ప్రీడేటర్ నీటి ఉపరితలం మీద కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా నక్కి ఉంటుంది. పడవలో వెళ్తున్నప్పుడు నీళ్ళల్లో తేలుతున్న ఆ నల్లటి రాయి కాదని మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్న 2 కళ్ళని తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? మనం ఎప్పుడైనా చిన్న జీవులంటే భయపడము, కానీ పాయిజన్ డాట్ ఫ్రాగ్ మీ అరచేతిలో సరిపోయేంత చిన్న కప్ప. దీని చర్మం మీద ఉండే విషం 100 మంది మనుషుల ప్రాణాలు ఒక్కసారి తీసేంత ప్రమాదకరమైనది. ఎలక్ట్రికల్ ఈల్ 600 వోల్టుల కరెంట్ ను రిలీజ్ చేయగల చేప. మీ ఇంట్లో వాడే కరెంట్ కేవలం 220 వోల్ట్లు. ఆ చేప దానికి 3 రెట్లు ఎక్కువ కరెంట్ ను పుట్టించి ఎరను స్పృహ తప్పేలా చేసి సహజీవంగా తినేస్తుంది. ఇక పిరానా దంతాలు మనిషి ఎముకలను కూడా కొరకగలవు. ఒక మనిషి ఆ నీళ్ళల్లో పడితే నిమిషాల్లో కేవలం అస్థిపంజరం మాత్రమే మిగులుతుందని చెప్తారు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ అమెజాన్ అడవిలో కేవలం జంతువులు మాత్రమే ఉన్నాయనుకుంటున్నారా?
లేదు. స్మార్ట్ ఫోన్స్ చూడని మనుషులు, ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని మనుషులు, కనీసం బయట ప్రపంచాన్ని తాకని మనుషులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళే అన్కాంటాక్టెడ్ ట్రైబ్స్. ఇప్పుడు ఒక నిమిషం ఆగి ఇప్పటి వరకు మీకు అమెజాన్ అడవి గురించి అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. బ్రెజిల్ ప్రభుత్వం ప్రకారం ఇప్పటి వరకు ఎవరితోనూ కాంటాక్ట్ లేని 100కు పైగా తెగలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచం మార్స్ మీదకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఇదే భూమి మీద బయటి ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా కొంతమంది బ్రతుకుతున్నారు. వీరిలో యానోమామి తెగ ఒకటి. వాళ్ళ దృష్టిలో అడవికి ప్రాణం ఉంది, ప్రతి చెట్టులో ఒక ఆత్మ ఉంటుంది, ప్రతి నదిలో ఒక శక్తి ఉంటుంది. వాళ్ళు జబ్బు పడితే డాక్టర్ దగ్గరికి వెళ్లరు, వాళ్ళ షమన్ దగ్గరికి వెళ్తారు. షమన్ ఆ అయాహువాస్కా తాగి తను వేరే డైమెన్షన్ లోకి వెళ్తానని, అక్కడ వ్యాధికి మూల కారణం ఏంటో చూసి వస్తానని చెప్తాడు. మోడర్న్ సైన్స్ దీన్ని మూఢనమ్మకం అంటుంది, కానీ ఆ డైమెన్షన్ నిజంగానే ఉందా అన్నది ఇప్పటికీ మిస్టరీనే. అలాగే ఆవా అనే మరో తెగ ఉంది. ఇల్లీగల్ లాగర్స్ అంటే అక్రమంగా అడవులను నరికే వాళ్ళు. వీళ్ళ వల్ల ఈ తెగ అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు మొదటి నుంచి వినాలనుకుంటున్న ఆ అసలైన రహస్యం, ఈ అడవిని అడవిగా కాకుండా ఒక పెద్ద పజిల్లా మార్చిన ఆ ఆన్సర్ దొరకని మిస్టరీ. 1541లో ఫ్రాన్సిస్కో ది ఒరెలానా అనే స్పానిష్ ఎక్స్ప్లోరర్ అమెజాన్ అడవిలో ప్రయాణించి నది ఒడ్డున ఒక భారీ నగరం ఉందని, దానికి ఎల్ డొరాడో అంటే బంగారు నగరం అని పేరు పెట్టాడు. కానీ తర్వాత వెళ్లిన వాళ్ళకి అక్కడ ఏమీ కనిపించలేదు. అతను అబద్ధం ఆడా? లేదు. 2010లో సైంటిస్టులు లేడార్ టెక్నాలజీతో అడవి భూమిని స్కాన్ చేసినప్పుడు ప్రపంచం షేక్ అయింది. అడవి భూమి కింద భారీ కట్టడాలు, రోడ్లు, భవనాల పునాదులు బయటపడ్డాయి. దీన్నే ది లాస్ట్ సివిలైజేషన్ ఆఫ్ అమెజాన్ అంటారు. 2000 సంవత్సరాల క్రితం అక్కడ అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత ఉండేది. వీళ్ళు టెర్రా ప్రెట్రా అనే నల్ల మట్టిని సృష్టించారు. వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ మట్టి ఈ రోజుకి అంతే సారవంతంగా ఉంది. ఆ మట్టిని తయారు చేసిన సీక్రెట్ సైంటిస్టులు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఆ నాగరికత అకస్మాత్తుగా మాయమైపోయింది. మిస్టరీ భూమి కింద కాదు, నీటి అడుగున కూడా ఉంది. 2011లో అమెజాన్ నది కింద భూమికి 4 కిలోమీటర్ల లోతులో ప్రవహిస్తున్న మరో నది కనుక్కున్నారు. అదే హంజా రివర్. 6000 కిలోమీటర్ల పొడవున్న ఈ నది ఎవరికి కనిపించకుండా భూమి అడుగున చీకట్లో నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. సో ఆ వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన షెఫీ ఆన్ ట్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.